టైప్ 1 డయాబెటీస్ అంటాము, టైప్ 2 డయాబెటీస్ అంటాము. టైప్ 1 డయాబెటీస్ అంటే ఇది చిన్న ఏజ్లో వస్తుంది. వీళ్ళలో టాబ్లెట్స్ పనిచేయవు, అసలు వాళ్ళల్లో ఇన్సులిన్ అనేది జనరేట్ కాదు, సో బయట నుండి ఇవ్వాల్సింది. మనకు ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఉంటుందండి బాడీలో, అది దాంట్లో సెల్స్ ఉంటాయి, ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అని. ఈ బీటా సెల్స్ అనేవి ఏమవుతాయి, అసలు వర్క్ చేయవు, దానివల్ల ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాదు, అందుకే మనం బయట నుండి ఇవ్వాలి. ఇదేంటంటే టైప్ 1 డయాబెటిక్స్ అనుకోకుండా సడన్గా ఎమర్జెన్సీస్లో ల్యాండ్ అయినప్పుడు తెలుస్తుంది. అంటే ఆగకుండా వాంతులు కావడము, యూరిన్ కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్గా వెళ్ళడము, ఇలాంటివన్నీ. మళ్ళీ ఏజ్ చూస్తే బిలో 20 ఇయర్స్ కూడా ఉండొచ్చు. సో ఇది టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే సహజంగా ముందైతే 40 ఇయర్స్ ఆ పైన పడిన వాళ్ళలో చూసేవాళ్ళం, ఇప్పుడు అలా ఏం లేదు, 20 ఇయర్స్ కూడా టైప్ 2 డయాబెటీస్ వస్తుంది బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్. సో వీళ్ళలో ఎలా స్టార్ట్ కావచ్చు, ఆకలి ఎక్కువగా అనిపించడము, పాలిఫేజియా అంటాం, యూరినేషన్ ఎక్కువ రావడం, పాలియూరియా అంటాం, దప్పిక ఎక్కువ, ఓరల్ డీహైడ్రేషన్, నాలుక ఆరిపోయినట్టు అనిపించడం, ఇవన్నీ. పాలియూరియా, పాలిడిప్సియా, పాలిఫేజియా, ఇది ఒక ట్రయడ్ అంటాం. ఈ 3 క్లాసికల్ సిమ్టమ్స్ షుగర్ వాళ్ళకి. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే మనం డాక్టర్ని సంప్రదించడము లేదా టెస్ట్ చేసుకొని డాక్టర్ని కలవడం చేయాలి. ఇంకా టైప్ 2 డయాబెటీస్ అని చెప్పాను కదా, ఇది ఏజ్ అనేది ఏమి లేదండి, బౌండరీస్. ఇప్పుడు మనం ఏ ఏజ్లో అన్నా చూస్తున్నాం. సో ఒబేసిటీ నేను చెప్పినట్టు ముఖ్య కారణము. వీళ్ళల్లో కూడా డయాబెటీస్ డయాగ్నోజ్ అయిన టైంకి నేను ఏదైతే ప్యాంక్రియాస్ అని చెప్పానో, ఆ బీటా సెల్స్ సెక్రెట్ చేసే ఇన్సులిన్ 50% ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాయి. మిగిలిన 50%తో పని చేయించుకోవడానికి టాబ్లెట్స్ వాడతాం. వేరు రకాల టాబ్లెట్స్ ఉంటాయి, దే యాక్ట్ ఇన్ డిఫరెంట్ రూట్స్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ టాబ్లెట్స్ కూడా మనం ఇచ్చిన షుగర్ కంట్రోల్ కాదో, అది ఎప్పుడు అవుతుంది, ఆ బీటా సెల్స్ అనేది ఎగ్జాషన్ అయినప్పుడు ఇన్సులిన్ స్టార్ట్ చేస్తాం. లేటెస్ట్ కాన్సెప్ట్స్ ఏంటి, ఇన్సులిన్ ఇస్తే ఆ బీటా సెల్ ఎగ్జాషన్ ఆపొచ్చు అనేది, కొంతమంది ఎర్లీ ఇన్సులిన్ కూడా స్టార్ట్ చేస్తారు. చాలామందికి ఏముంటుంది మిస్కన్సెప్షన్, ఇన్సులిన్ ఒకసారి పెడితే లైఫ్ లాంగ్. ఇన్సులిన్ లైఫ్ లాంగ్ అనేది కాదు, షుగర్ కంట్రోల్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకు టాబ్లెట్స్తో కంట్రోల్ అయితే ఎవరము ఇన్సులిన్ స్టార్ట్ చేయం. సపోజ్ ఒక అతనికి షుగర్ 40 ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ అయింది, 50-55 వరకు తను టాబ్లెట్స్ మీద రన్ అవుతున్నాడు, కానీ తర్వాత షుగర్ కంట్రోల్ కావట్లేదు, అప్పుడు ఇన్సులిన్ పెట్టామనుకోండి, దట్ ఈజ్ ఓన్లీ టు కంట్రోల్ షుగర్. అక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, ఇన్సులిన్ అనేది సెక్రెట్ కావడం బాడీలో న్యాచురల్గా తగ్గిపోతుంది. డాక్టర్ గారు నేను అసలు ఏమీ తినట్లేను, మీరు చెప్పిన డైటే ఫాలో అవుతున్నాను, స్ట్రిక్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, అయినా నాకు షుగర్ కంట్రోల్ కావట్లేదంటే ఆ మిగిలిన ఏదైతే బాడీలో ఉన్న ప్యాంక్రియాస్ సెల్స్ ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయినాయి అని అర్థం. అప్పుడు ఇన్సులిన్ మీదకి స్విచ్ ఓవర్ అవుతాం. ఇలా మెల్లిమెల్లిగా మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గో హెల్త్, డోంట్ ఫర్గెట్.